కాస్మిక్ను చెట్లు ఏం చేస్తాయి? ఇలా కూర్చుంటాము వెనకకు. కాస్మిక్ చెట్టు ఒక కండక్టర్. జీవమున్న చెట్టులో విద్యుత్ ప్రవహిస్తుంది. చచ్చిన చెట్టు నాన్ కండక్టర్. పచ్చి చెట్టుకు విద్యుత్ తగిలితే షాక్ కొడుతుంది. దీనికి విద్యుత్ ఇస్తే షాక్ కొడుతుంది. అయితే చచ్చిన చెట్టుకు విద్యుత్ తగిలితే షాక్ కొట్టదు, నాన్ కండక్టర్. విద్యుత్ ప్రవహిస్తుందనేది కండక్టివిటీ సైన్స్లో. Transmission is there, it is called conductive. There is no transmission as a non-conductor. ఇది ఒప్పుకోవాలి. ఇప్పుడు దీనిని ముట్టుకుంటాను. ఒప్పుకుంటే దీనికి వచ్చిన సూర్యరశ్మి మన దేహానికి కూడా తాకి తీరుతుంది. ఉదాహరణగా విద్యుత్ గురించి చెప్పుకున్నాము. ఆ విధంగా జీవమున్న ఏ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసినా దాని ఫలితం లభిస్తుంది. దీన్ని వరహమీర నక్షత్రవనం కాన్సెప్టులో చెప్పారు. 12 రాశులకు సంబంధించిన మొక్కలున్నాయని, నవగ్రహాలకు సంబంధించిన మొక్కలున్నాయని. నవగ్రహాలు ఒక తరంగదైర్ఘ్యాలు దేహంపై ఎలా ప్రభావం చూపుతాయో మొక్కలపై కూడా చూపుతాయి. అందుకే నవగ్రహాలకు నవధాన్యాలు ఉన్నాయి, మొక్కలు కూడా ఉన్నాయి. సనాతన ధర్మం ప్రత్యేకత ఏంటంటే ఇంటిలోనూ దైవత్వాన్ని చూస్తుంది. మూఢనమ్మకం కాదు, అన్నింటిలోనూ దైవత్వాన్ని చూస్తుంది. నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ. సూర్యుడికి సంబంధించిన వృక్షం ఏది? తెల్ల జిల్లేడు. సూర్యుడి రంగు ఏంటి? ఉదయం తెలుపు. చెట్టు ఏది? జిల్లేడు. లాజికల్గా సరిపోయింది కదా. దాని పాలరంగు ఏంటి? తెలుపు. ఔషధ పరంగా చూసుకుంటే అది అత్యంత ఔషధ గుణాలున్న వృక్షం. వెన్నునొప్పికి దీని నూనె వాడతారు. సూర్యుడి గుణమేంటి? డి విటమిన్ అందించి ఆరోగ్యాన్ని వృద్ధి చేయడం. తెల్ల జిల్లేడులో ఉన్న గుణమేంటి? అది ఆరోగ్యాన్ని వృద్ధి చేయడం. దాని పాలతో గాయాలను నయం చేయవచ్చు. కాలిలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు దీని పాలు వేస్తే నొప్పి తెలియకుండా ఉదయానికి ముళ్ళు బయటికి వస్తుంది. ముళ్ళు తీయడానికి బ్లేడు, కత్తితో గాయాలు చేసుకుంటుంటారు. ఈ జిల్లెడు ఒక ఆకు పాలకు ఇంత శక్తి ఉంది. ఎంత నొప్పి ఉన్నా జిల్లెడు ఆకులను వేడి చేసి ఉంచితే నొప్పి పోతుంది. ఆ ఆకుల్లో అంత శక్తి ఉంది. ఆకుల్లోనే అంత శక్తి ఉంటే మొక్కలో శక్తి ఉండదా? రెండింతలు ఉంటుంది మొక్కలో. దానికి అంత శక్తి ఎలా వచ్చింది? సూర్యుడి ద్వారానే వచ్చింది. తర్వాతి మొక్క శనీశ్వరుడిది. శమి అది ఔషధం కాదా? కేతువు ప్రతినిధి. రాహువు ఇది దూర్వ. ఇది కూడా అత్యున్నతమే. గణపతికి అతి ప్రియమైన వస్తువు. మూత్ర సంబంధిత వ్యాధులకు ఔషధం. ఇంకా చాలా వాటికి దూర్వ ఔషధం. ముదుగ చంద్రుడికి సంబంధించిన వృక్షం. లక్ష్మికి సంబంధించిన వస్తువు. ఇది కూడా ఔషధమే. ఇలా పూర్వీకులు మొక్కల్లో ఏ దృష్టితో చూసేవాళ్ళు? దైవత్వంగా చూసేవాళ్ళు. ఇప్పటి యువత ఏం చేస్తుంది? దూర్వా కనిపిస్తే మూత్రం పోస్తారు. వాళ్లకు తెలియదు మూత్ర సంబంధిత రోగాలకు అదే ఔషధమని. వీళ్ళంతా చదివింది కేవలం ఫార్ములాలే.